హలో హాయ్ అండి. స్వీట్ పూరి ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. 15 రోజులైనా ఉంటాయండి, ఖరాబ్ కావు. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నానండి. అలా 2 కప్పులు తీసుకున్న తర్వాత కొద్దిగంత సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నెయ్యితో అయినా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మన పిండి రొట్టె పిండిలాగా మెత్తగా అలా కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు మనము చక్కెర పాకం రెడీ చేసుకుందాం. 2 కప్పులు పిండికి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. అలా 2 కప్పులు పంచదార తీసుకున్న తర్వాత దాంట్లో కాస్తని వాటర్ వేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. మన తీగ పాకము అయితే 5-6 రోజులు ఉంటాయి. కొంచెము చిక్కగా గట్టి పాకం అయితే ఒక 15 రోజులు ఉంటాయి. అంతలోపు మనం బాల్స్ చేసి పక్కకు పెట్టుకుందాము. అలా ముందుగా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి. దానికి అలా ఆయిల్ అంతా రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని అలా మడతేసుకోవాలి. అలా మడతేసుకొని నేను చూపించే విధంగా చేసుకోవాలి. మరీ పత్తలాగా చేసుకోవద్దండి, కొద్దిగా మందంగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకోవద్దు. మామూలుగా అంత మందం కాదు, అంత పల్సగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటాయి. అలా నేను చూపించే విధంగా చేసుకోవాలి. చక్కెర పాకము అలా ఉండాలండి. కొంచెం తీగ సాగాలి అంతే, మరి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా తీగ సాగానే ఆఫ్ చేసుకోవాలి. అంతలోపు మనం అన్నీ చేసి పెట్టుకోవాలి పూరీలు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి దాంట్లో ఆయిల్లో. టూ సైడ్స్ బాగా వేయించుకోవాలి. అలా కొంచెం రెడ్గా కలర్ వచ్చేదాకా. అది వెంటనే తీసి మనం చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసుకోవాలి. 2 సైడ్లు అలా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అంతే, అన్నీ మనం అలాగే చేసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే స్వీట్ పూరి చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ అండి.